నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హైడ్రా ఏ విధంగా తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తుందో మనందరం చూసాం. ఈరోజు వికారాబాద్, అనంతగిరి, దామగుండం అడవులు కూడా ఈ హైడ్రా పాకింది. అక్కడ కూడా నరికివేతలు స్టార్ట్ అయ్యాయి. నిజంగానే ఎన్నో రకాల ఆయుర్వేద మూలికలు ఉన్న ఆ అడవి ఈరోజు నేవీకి అక్కడ ఆ ప్రాంతమంతా ఈ ప్రభుత్వం ఇవ్వడం. ఎందుకంటే గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంది రానివ్వకుండా. బట్ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఏదైతే ఈ నేవీకి ఇవ్వడం, ఇప్పుడు ఆ అడవులన్నీ నరికివేత కాబడ్డం మరి నిజంగానే ఇది దేనికి సంకేతం? ఎందుకంటే మంచి చక్కని ప్రకృతి, అద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికలు దొరికే అడవి కాబట్టి అది అక్కడే కాగ్నా నది, ఈసీ, మూసి అన్నీ కూడా ఉద్భవించినటువంటి ప్రాంతం అది. సో ఈరోజు ఆ ప్రాంతానికి కూడా మరి నరికివేతలు, కొట్టివేతలు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. దీని మీద చాలా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయార్య క్షత్రియ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే ఆయన ఆ ప్రాంతం వారే. సో దాని మీద ఆయన ఏం మాట్లాడతారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఏంటి నిజంగానే మరి వికారాబాద్ కూడా ఈ దుస్థితి పట్టిందా? ఎందుకంటే వికారాబాద్ అంటే అనంతగిరి, ఆ కొండలు కావచ్చు, అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనం అప్పుడప్పుడు సరదాగా వెళ్ళి అక్కడ సేద తీర్చే పరిస్థితి, ఎంతో పర్యాటక ప్రదేశం. సో ఈరోజు ఆ పర్యాటక ప్రదేశానికి కూడా ఇప్పుడు అక్కడ ఇప్పటికే ఈ సెల్ ఫోన్ టవర్లతో మనకి రేడియేషన్తో చచ్చిపోతున్నాం. సో ఇప్పుడు రేపు పొద్దున్న అక్కడ మనకి ఏదైతే నేవీ వస్తే ఇంకా ఎక్కువ రేడియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనందరం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి ఏంటి దీని మీద ఏ సమాచారం ఉంది? ఇప్పుడు ప్రజలందరూ మంచికో చెడుకో కానీ రేవంత్ రెడ్డి గారిని ఎంతో ప్రేమతోటి ముఖ్యమంత్రిగా చేసుకున్నారండి. వాళ్ళు చేసుకున్న పుణ్యమా అని చెప్పి ఈరోజు పరిస్థితి 9 నెలల తర్వాత చూస్తే మనం గమనిస్తున్నారు, మీరు కూడా గమనిస్తా ఉన్నారు. కూల్చివేతలు, నరికివేతలు, మరి మాట తప్పడం, మడమ తిప్పడం, ఇదంతా మ్యాన్ మేడ్ డిజాస్టర్ గా తయారైపోయిందండి. మ్యాన్ మేడ్ డిజాస్టర్ మీరు గమనించండి. డిజాస్టర్ కాదా మీరే చెప్పాలి యాజ్ ఎ జర్నలిస్ట్ గా. ఈ రోజు హైడ్రా అనే దాన్ని యాక్చువల్లీ రక్షణ వ్యవస్థ, అది ఒరిజినల్లీ రక్షణ వ్యవస్థ. దేనికి రక్షణ? ప్రకృతి పర్యావరణ రక్షణ, ప్రకృతి వనరులు, పర్యావరణ సంరక్షణ అనేది ఒక ఎలిమెంట్ అయితే, రెండవ వచ్చి అది మేనేజ్మెంట్ డిజాస్టర్, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్. సో ఇది విచిత్రమైన పరిస్థితి, ప్రజలకు అర్థం కాకుండా ఉన్నది. ఒకవైపు ఏమో ఇక్కడ హైదరాబాద్ ప్రజలను కూల్చివేతలతో శరబడతా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. రెండో వైపు కూతవేడి దూరంలో ఇదే హైదరాబాద్ ప్రజలు సేద తీరేటటువంటి ప్రాంతం, పర్యాటక ప్రాంతము, ఆయుర్వేద వనమూలికలు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి అడవి. మనకు ఆయుర్వేద వనమూలికలు దొరకాలంటే పోతే హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి అడవులలో దొరుకుతాయి. తర్వాత దక్షిణ భారతదేశంలో ఈ ఒక్క అడవి మాత్రమే ఉంది. ఈ అడవిలో మరి దేశ రక్షణ అందరికి అవసరమే, మనం కూడా దేశ పౌరులం, మనం కాదంటలేం. బట్ ఆ అడవిలోనే పెట్టాలి అనే కాంక్ష ఆ నెవీకి ఎందుకు పుట్టింది? భారత ప్రభుత్వానికి ఎందుకు పుట్టింది? లేదు నిజంగానే అదే అడవి ప్రాంతమే కరెక్ట్ సెంట్రల్ పాయింట్ అన్నట్టు భారత ప్రధానమంత్రి గారు అడగవద్దా? లేదు ముఖ్యమంత్రి గారి అడగవద్దా? మరి గత కాలంలో మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. 2014 నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కానీ మరి ప్రకృతి ప్రేమికుడైనటువంటి కేసీఆర్ గారు దాన్ని 10 సంవత్సరాలు రానివ్వలేదు. మాకు అవసరం లేదు, ఇది రాడార్ వ్యవస్థ మాకు అవసరం లేదు, మాకు ప్రకృతి మాకు అవసరం. కానీ విచ్ఛిన్నం చేసే అంటే యాక్చువల్లీ రాడార్ వ్యవస్థను నిర్జన ప్రదేశం, నిర్జీవ ప్రదేశంలో నిర్మాణం చేయాలి రాడార్ వ్యవస్థను. ఎందుకు అంటే నౌకాదళానికి సంబంధించినటువంటి సముద్ర నౌకలకు, అలాగే యుద్ధ నౌకలకు, జలంతర్గాములకు, వాటికి కమ్యూనికేషన్ వ్యవస్థ, అది సమాచార వ్యవస్థను అందివ్వడానికి అది ఏర్పాటు చేస్తారు. ఈరోజు ప్రపంచ దేశాలలో రాడార్ వ్యవస్థను అంతా తీసేసి సోనార్ వ్యవస్థను ఈరోజు కొత్తగా తీసుకొచ్చినటువంటి సిస్టమ్లు, అంటే అప్డేటెడ్ సిస్టమ్ సోనార్ వ్యవస్థను పెట్టేది పోయి మళ్ళీ అదే మరి పాతకాలపు రాడార్ వ్యవస్థను ఎందుకు నిర్మాణం చేస్తూ ఉన్నారు? చేస్తే గీస్తే అడవి కూడా దొరికిందా? రెవెన్యూ పొలాలు, ఖాళీ పొలాలు చాలా ఉన్నాయి. ఎక్కడైనా పర్వాలేదు, తెలంగాణ కానీ లేకపోతే ఇంకా ఆంధ్ర కానీ, ఏ ప్రాంతం అన్నా కానీ, దేశం అన్న తర్వాత అన్ని రాష్ట్రాలు అన్నప్పుడు మరి ఏ రాష్ట్రంలో దొరకలేదా ఖాళీ ప్రాంతము? లేదు.
అడవి ప్రాంతం అయినా కూడా ఇదే అది ఆయుర్వేద మొక్కలు లేని అడవి ప్రాంతాన్ని నువ్వు అంటే వేస్ట్ ట్రీస్ నువ్వు నరికేసే పని పెట్టుకోవచ్చు కదా. కానీ ఈ అత్యంత విలువైనటువంటి ఆయుర్వేద మొక్కలు ఉన్నటువంటి వృక్షాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎందుకు నరికివేయడం అంటే ఎంత విస్తీర్ణం ఉంటుంది అడవి మొత్తం? దాదాపు మనకు 3,000-7,000 ఎకరాలు ఉంటుంది. దాంట్లో 3,000 ఎకరాలు ఇచ్చారండి. పవిత్రమైనటువంటి ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. తర్వాత మరి అతి పురాతనమైనటువంటి రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. రామలింగేశ్వర స్వామి అంటే అక్కడ ప్రతీతి ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక 5 రోజుల జాతర జరుగుతుంది. 5 రోజుల జాతర అనాది కాలం నుండి అడవిలో జాతర జరుగుతుంది. దాంట్లో రాముడే ఆయన ఉన్న కాలంలో వచ్చి శివునికి తపస్సు చేసి పూజ చేసి స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం రామలింగేశ్వర స్వామి. దాని పేరే దామగుండం అని. ఆ దామగుండం అని అంటే అది ఆరోగ్య ధామము. అంటే పాతకాలంలో ఋషులు మునులు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఆధ్యాత్మికవేత్తలు ఉంటారో ఆ అడవికి వచ్చి ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పొంది తపస్సు చేసి అలాంటి చరిత్ర కలిగినటువంటి అడవి అది అన్నప్పుడు పాతకాలంలో మరి అక్కడ మా దగ్గర ప్రతీతి ఏంటంటే మన భక్త రామదాస్ గారు కూడా అక్కడ మరి వచ్చి అక్కడ ఉండి అక్కడ రాకంచెర్ల అని ఉంది. రాకంచెర్ల కీర్తనలు అని అంటే మొత్తం భజన మనకు హిందువులలో ఉన్నటువంటి భజనలు ఏదైతే కీర్తనలు ఉన్నాయో రాకంచెర్లకి సపరేట్. ఇప్పుడు మనకు ఎక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి మన భద్రాద్రి టెంపుల్ ఉన్నది కదా, ఆ భద్రాద్రి టెంపుల్ కు సంబంధించిన మన రామభక్తుడు ఉన్నాడు కదా రామదాస్ గారు, భక్త రామదాస్ గారు అక్కడ ఉండి తపస్సు చేసి అక్కడ నుండి పోయి అక్కడ గుడి కట్టారని అదే ప్రతీతి అండి ఇక్కడ అన్నప్పుడు వీటన్నిటిని చరిత్ర కలిగినటువంటి ఆ అడవిని గుర్తించాల్సిన కాంక్ష ఒకవేళ తెలుసో తెలియకనో నివి అధికారులకు వస్తే ఆ ప్రాంతం కావాలని అడ్డుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఉంటుందా ఉండదా? చరిత్ర తెలవాలి కదా. మరి ఈరోజు వికారాబాద్ ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించారు, మిమ్మల్ని ముఖ్యమంత్రి అయ్యారు మీరు. ఈరోజు అదే వికారాబాద్ ప్రజలు మరి ప్రసాద్ కుమార్ గారిని మరి ఈరోజు స్పీకర్గా పెట్టారు. అంటే అతి ముఖ్యమైనటువంటి 2 పదవులు హైయెస్ట్ ప్రోటోకాల్ ఉన్న పదవులు వికారాబాద్ జిల్లాకే ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి కొడంగల్, వికారాబాద్కు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. మరి ఇద్దరు పెద్దలు అడ్డుకుంటే నెవి అక్కడ నుండి పోదా? ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు ఆ భూ బదలాయింపు జరిగింది? 1174 హెక్టర్లు అంటే 2,900 పైచిలుకు ఎకరాల భూమిని వీళ్ళు నెవికి మరి ఏది మన జిల్లా ఫారెస్ట్ అధికారి ద్వారా భూ బదలాయింపు జరిగింది మొన్న ఫిబ్రవరిలో. అప్పటి నుంచి ప్రజలందరూ కూడా ఆగమాగం అవుతున్నారు. అన్నప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూ బదలాయింపు జరగలేదు. కారణం ఏంటి అని అంటే ఆయన ప్రకృతి ప్రేమికుడు కాబట్టే ఆ విధంగా. ఎందుకు హరితహారం మీకు తెలియదు ఏముందండి, ఏదన్నా ఏమన్నా కానీ హరితహారం టాపెస్ట్ లో చేసినటువంటి ముఖ్యమంత్రి. ఇది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కరెంటు విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, మరి అడవి విషయంలో కానీ ఆయన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇంత ఉన్నట్టు ఉండి మరి ఆ ముఖ్యమంత్రి ఆపండి, ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చిండు? ఆపాలి కదా. ఇది అంటే ఓకే అంటే ఒక ప్రాసెస్లో వెళ్తుందా లేకపోతే ఓకే అయిపోయిందా? అది కంపల్సరీ ఆర్డర్లు వచ్చేసినాయా? ఏ రకంగా మీరు ఎలిగేషన్ చేస్తున్నారు? అంటే 2009, 2010లోనే ప్రపోజల్స్ భారత రక్షణ వ్యవస్థ భారత ప్రభుత్వానికి పెట్టడం జరిగింది. డిపార్ట్మెంటు మరి ప్రధానమంత్రి గారి క్యాబినెట్కు వాళ్ళు ఏం చేశారంటే సరే మీరు ఐడెంటిఫై చేసి స్థలాలను ఐడెంటిఫై చేసి మళ్ళీ మాకు పంపండి, మేము దాని తర్వాత మీకు అలొకేషన్ చేస్తామనేది ఇంటర్నల్ మ్యాటర్గా రక్షణ శాఖకు భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి పిఎంఓకు జరిగినటువంటి లావాదేవీలు ఉన్నాయి, ఉత్తర ప్రత్యుత్తరాలు. ఆ సందర్భంలో మరి నెవీ మరి ఐడెంటిఫై ఎక్కడెక్కడ చేసిందంటే కేజీఎఫ్ గనులు ఉన్నాయి కదా కర్ణాటక, కేజీఎఫ్ గనుల దగ్గర ఒకటి, తర్వాత రెవెన్యూ భూములు ఉన్నటువంటిది 2, అంటే ఆ ప్రాంతం కానీ ఈ ప్రాంతం కానీ ఎక్కడైనా కూడా రెవెన్యూ భూములు అంటే అడవి లేకుండా ఖాళీ ప్రాంతం. అలాగే ఈ వికారాబాద్ అడవిని చూజ్ చేయడం జరిగింది. అన్నప్పుడు కేజీఎఫ్ అనేది ఏదైతే గ్రామం ఉందో కర్ణాటకలో బంగారు గనులు ఉన్నది కదా, ఇప్పుడు సినిమా కూడా ఉంది కేజీఎఫ్. సో ఆ ఏరియాలో నిర్జన ప్రదేశం, అది నిర్జన ప్రదేశంలో రాడార్ పెట్టి తప్పేం లేదు కదా, అక్కడ గని ప్రాంతమే కదా, మరి ఇక్కడ ఎందుకు పెట్టావు అంటే మేము అనేది ఏంటంటే నేను అనేది కూడా ఇప్పుడు నిజంగానే అనంతగిరి దామగుండం అడవుల్ని కంపల్సరీ ఆ నేవీకి అటాచ్ చేశారా
అక్కడ ఆల్రెడీ చేశారు. భూ బదలాయింపు అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ శంకుస్థాపన ఒకటి మిగిలింది. శంకుస్థాపన పోయిన నెల అయ్యేది, కానీ ఎందుకో గాని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆపారు. అయితే ఇప్పుడు మళ్ళీ 15వ తారీఖు పెట్టారు. ఇప్పుడు భయం ఏంది అంటే నిజంగా ఇప్పుడు మళ్ళీ ప్రజలు వ్యతిరేకిస్తే ఆగుద్ది అనుకుంటున్నారు, లేకపోతే కంటిన్యూ అయ్యేటట్టు ఉందా? లేదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు కొట్టుకసస్తారు, ప్రజలు ఒకవైపు అల్లరి చేస్తారండి. అక్కడ ఆర్మీ దిగిన తర్వాత ఆర్మీ వన్ సైడ్ వన్ వే ఉంటుంది, మీకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే ఇదే ఇప్పుడు మన అడవులు ఉన్నాయి, ఏది మన ఏం అడవులు అవి, మన శ్రీశైలం అడవుల పేరు ఏం అడవులు అవి? శ్రీశైలం అడవులు, నల్లమల ఫారెస్ట్. నల్లమల ఫారెస్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ యురేనియం కోసం తవ్వకాలు చేస్తుంటే అప్పుడు ప్రజలందరూ అడ్డుకున్నారు. మరి ఇక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఉంది. అయితే యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ రాడార్ వ్యవస్థ వచ్చినప్పుడు కానీ తర్వాత ఇప్పుడు ఇచ్చినప్పుడు కానీ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోలేదు. ప్రజలకు తెలియదు ఉన్న పంచాయతీ. ఓకే, అక్కడనేమో తెలుసు, ఇక్కడనేమో తెలియదు, ఎవరికి చెప్పలేదు. ఇచ్చేటప్పుడు కూడా చెప్పలేదు. పాత అంటే పోయినసారి 2014లో మొత్తము ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు గత కాలపు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి ఇంట్రెస్టెడ్ గా ఆయన ఏం చేసిండు, ఆ పరిధిలో ఉన్నటువంటి గ్రామం పూడూరు ఏదైతే ఉందో రెవెన్యూ వాళ్ళతోటి సంతకం తీపిచ్చిండట. అంటే మేము ఇస్తున్నాము అంటే ఆయన ఏం చెప్పిండు, వాళ్ళకి చదువు రాదు, సర్పంచ్కి ఆడపిల్ల మహిళ, ఆమెతో సంతకం చేపించి తీర్మానం చేసి ఇచ్చేసిండు. అసలు ఆ తీర్మానం చేయకుండా పంచాయతీ ఉండకుండా ఏ ప్రభుత్వమైనా కూడా గ్రామ పంచాయతీ తీర్మానం కావాలి, అమలు కావాలి. సరే, ఓకే, న్యాయం వస్తుంది ఇప్పుడు అనుకుందాం. మరి మనకు వచ్చే నష్టం ఏంటి? అది మన అంత పెద్ద రక్షణ సంస్థ మన దగ్గర ఉంది కదా, అది గర్వకారణంగా ఫీల్ అవ్వాలి కదా. దానివల్ల ఏమన్నా మనకి డిసడ్వాంటేజెస్? దీంట్లో మనము రాడార్ వ్యవస్థను మీరు చెక్ చేయాలి ఆన్లైన్ లో. ప్రపంచ దేశాలలో రాడార్ వ్యవస్థ పెట్టినటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి, మానవుల యొక్క జీవరాశి యొక్క ఆరోగ్య పరిస్థితి మీరు అంచనా వేయాలి. వేస్తే మీకు అర్థమవుతుంది. మేమేమంటున్నామంటే ఒక విజ్ఞులుగా తెలిసిన వాళ్ళుగా, అయ్యా దాన్ని నిర్జన ప్రదేశంలో ఎక్కడైనా పెట్టండి, మేము వద్దంటే. ఉందా అటువంటి ప్రదేశం? ఉందా? లేదండి, భారతదేశంలో భారతదేశంలో కాదు, మన తెలంగాణలో ఉందా? తెలంగాణలో ఎందుకు లేదండి? తెలంగాణలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు. ఖాళీ ప్రదేశం అంటే ఇప్పుడు నర్సాపురం అడవులు పెట్టుకోవచ్చు. ఇప్పుడు రేడియస్ అండి, ఆ పరిధి ఉంటుంది. ఆ పరిధి ఉంటది కదా, రేడియస్ దాన్ని 300 కిలోమీటర్స్. 300 కిలోమీటర్స్. మళ్ళా కిందికి పైకి అంటే భూమి లోపలికి ఆకాశం లోపలికి పైకి 10 లక్షల కిలోమీటర్ల వేవ్ లెంత్ ఉంటుంది సైంటిఫికల్ గా. అంటే అంత డెప్త్ ఉంటేనే జలంతర్గాములకు సరిగ్గా ఏది మెసేజ్ ఇవ్వబడుతుంది. సో అంత పెద్ద రేడియేషన్ ఉన్నటువంటి, మళ్ళీ ఇది స్పెషల్లీ VLF అని మనకు బయట చెప్తా ఉన్నాం, కానీ ఈ LF పెడతా ఉన్నారు అంటే ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ELF. ఈ సిస్టమ్ ను పెడతా ఉన్నారు, ELF లో ఫ్రీక్వెన్సీ ELF. ఈ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయితే ప్రజల తరపున మా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఎంతో ప్రేమతోటి మరి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వికారాబాద్ ప్రజలను, హైదరాబాద్ ప్రజలను దయచేసి మానవతా దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు అండ్ క్యాబినెట్, మా రిక్వెస్ట్ ఏంటంటే వికారాబాద్ ప్రజల తరపున, దామగుండం ప్రజల తరపున, కోడూరు ప్రజల తరపున, పరిగి ప్రజల తరపున మేమందరం కోరేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు దీన్ని అడ్డుకోండి, దాన్ని రిటర్న్ తీసుకోండి. మా ప్రజలు వద్దంటున్నారు, వద్దని చెప్పండి, దాన్ని రిటర్న్ తీసుకొని నేవీకి ఇంకా వాళ్ళ ఆల్టర్నేటివ్ చూపించాలి. ఆ ఆల్టర్నేటివ్ వ్యవస్థలో ఏర్పాటు చేయాలనేది మా కోరిక అండి. ఎందుకంటే చదును భూమిలో ఇవ్వడంలో తప్పులేదు, మేము కాదంటలే, కానీ అడవిని నరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో ఏం దాగి ఉంది అని అంటే, నేవీ అధికారులు ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ అండి, ఇంటర్నేషనల్ హబ్ ఇది, దగ్గర ఉంటది కాబట్టి 60 కిలోమీటర్లు భారత ప్రభుత్వం మీకు ఇష్టం ఉన్నది చూజ్ చేసుకోండి. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారికి ఈ అడవులలో ఇది ఉందని వాళ్ళకేం తెలుసు, ఏ ఖనిజాలు ఉన్నాయి, ఏ నదులు ఉన్నాయి, పాపం తెలియదు. ఇది వాస్తవం అన్నప్పుడు వీళ్ళు మిస్గైడ్ చేసి వీళ్ళు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. హైకోర్టులో కేసు వేసినామండి. ఎవరు ఇచ్చారు తప్పుడు రిపోర్టు? వీళ్ళు ఇక్కడున్న అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి 10% మాత్రమే అడవి ఉంది, 90% భూభాగం ఉందండి. మీరు వచ్చి రేపు పొద్దుగాల దీన్ని కెమెరా పట్టుకొని రండి, మీరు జర్నలిస్ట్ గా మీకు చూపెడతాం మేము మొత్తం అడవి తిరిగి. 90% అడవి ఉంటే 10% చెప్తారండి. ఎవరైనా కామన్ గా మీద ఉన్న సీట్ మీద 10% భూమి ఉంది, 90% అడవి ఉంది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం వాళ్ళు చెప్పింది ఏంటి? 90% భూమి ఉంది, 10% అడవి ఉంది. ఇది రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే సైంటిఫికల్ గా అడ్వకేట్స్ సరిగా చెప్పలేక ఈ రోజు హైకోర్టులో
కేసు పెండింగ్ లో ఉంది. అది కేసు పెండింగ్ లో ఉన్న తర్వాత శంకుస్థాపన చేయొద్దు కదండి. ఇప్పుడు 15 తారీఖు డేట్ ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు అక్టోబర్ 15కి శంకుస్థాపన. అంటే సూచాయగా తెలిసింది, అధికారికంగా కూడా సూచాయగా. ఇప్పుడు మా గ్రామాల్లో తెలుస్తుంది కదండి. అవును. సో అట్లా సూచాయగా తెలిసింది కాబట్టి మా బాధల్లో ఏంది అని అంటే, దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద, హైడ్రా మీద అంటే ఆల్రెడీ ప్రజలు రివోల్ట్ అయినరు తెలుస్తుంది. హైడ్రా అనేది అల్లరి ఎందుకు చేస్తా ఉన్నారంటే గప్ చుప్నా కార్యక్రమం అయిపోవాలని. ఇప్పుడు ఈ పరిధి హైదరాబాదు ప్రజలకు ఈ రోజు గాలి అందిస్తున్నటువంటి అడివండి అది. ఇప్పుడు దాన్ని ఇప్పటికే వాతావరణం, హైదరాబాద్ లో వాతావరణం కూడా ఖరాబ్ అయిందనే మనం ఈ సందర్భంలో మొన్న మనకు కరోనా వచ్చినప్పుడు మనకు ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని ముఖానికి పెట్టుకొని నడిచిన సందర్భాలు ఉన్నాయి. మన హైదరాబాద్ కూడా ఈ రోజు ఇంటర్నేషనల్ సిటీ కాబోతుంది. మరి గాలి వద్దా, ఆక్సిజన్ వద్దా? ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉండాలి, పెంచాలి కదా. మరి అన్నప్పుడు మరి ఈ అడవిని నరికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది మా రిక్వెస్ట్, క్వశ్చన్ కూడా. కాబట్టి మేము ప్రజా ఉద్యమాలకు దాదాపు 12 లక్షల చెట్లను కొట్టేస్తే ఎట్లా ఉంటుంది? 12 లక్షల చెట్లు, దాని చుట్టూ ఏదైతే పరిధి ఉందో 27 కిలోమీటర్లు గోడ కడతారు. 27 కిలోమీటర్స్ గోడ కట్టి దాన్ని డిజాస్టర్ చేస్తారు. ఇది డిజాస్టర్ అంటే. మరి అంత విలువైన మొక్కలు, విలువైన జీవులు, మరి రేపు పొద్దుగల వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్లలో ఈ మానవులందరికీ క్షయవ్యాధి, మానసిక రోగాలు, తర్వాత లంగ్స్ ఇవన్నీ పాడైపోతాయండి. మీరు చెక్ చేసుకోండి, మేము అబద్ధం మాట్లాడట్లేదు. మరి ప్రజాక్షేమము, మరి పక్షుల క్షేమము, మరి జీవుల క్షేమము, వన్యప్రాణుల క్షేమం, క్షేమం, ఇవన్నీ మేము కోరుతా ఉన్నాం కదా, ప్రజలను కోరుతా ఉన్నాం కదా. అవి లేకపోతే మనం ఎడున్నాం? తర్వాత ఈరోజు నిజంగా కూడా మరి ఈరోజు మూసి సుందరీకరణ అంటున్నారు, చాలా బాగుంది. పేరెంత బాగుందండి, అవునా? అదే మూసి జన్మస్థానాన్ని మీరు చంపేస్తే అంటే ఆవు పొదుగునే తీసేస్తే పాలేడికలు వస్తాయండి. ఇది విచిత్రం అండి. మరి ఈ విషయం ప్రజలకు తెలియదు. మేము కావాలని రేవంత్ రెడ్డి గారి మీద మేము నిందలేయట్లేదు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు మీరు నమ్మరండి. మరి 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 మీరు మీ పార్టీ సంబంధించి పెద్ద నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వెళ్ళి మరి రేవంత్ రెడ్డి గారు రెఫరెండం ఇవ్వచ్చు కదా? రెఫరెండం కాదండి, ప్రధాన ప్రతిపక్షంగా కేటీఆర్ గారు చెప్పినా, హరీష్ రావు గారు చెప్పినా, మా ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినా ఆయన పెడిచని మీరు ఎవరైనా చెప్పనీకనే పరిస్థితి ఉంది. ఆయన వినట్లేదు కదా. హైడ్రా విషయంలో కూడా హైడ్రా అనే చట్టాన్ని ఈరోజు మీరు ఒక పథకం అది హైడ్రా అనేది, కానీ ఈవీడీఎం వ్యవస్థను ఏర్పాటు చేసింది మరి మున్సిపల్ చట్టాలు, కొత్త చట్టాలను, రెవెన్యూ చట్టాలను, ఫారెస్ట్ చట్టాలను తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారు తెచ్చారు కదా. కొత్త రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టి అన్ని ఒక సిస్టమేటికల్గా ప్రక్షాళన చేసుకుంటూ వచ్చారు. ఆ సందర్భంలో ఈవీడీఎం వ్యవస్థను ఏర్పాటు చేసి దాని కమిషనర్ ఇచ్చి, అలాగే 800 మందిని ఉద్యోగస్తులను ఇచ్చి, మరి మొట్టమొదటిసారిగా ఈ అయ్యప్ప సొసైటీ తర్వాత నాగార్జున సంబంధించిన దాన్ని కూల్చివేత సందర్భంలో, ఆ సందర్భంలో ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. అప్పుడే వెంటనే న్యాయ నిపుణులను పిలిపించి ఏంది భయ్ ఇట్లా అని అంటే, వాళ్ళు చెప్పిన ముచ్చట్ను అమలు చేశారంటే వెనకకు తగ్గాలి. అంటే పట్టు విడుపు అనేది ఎప్పుడైనా ఒక రాజ్యాధినేతకు ఉండాలండి. రేవంత్ రెడ్డి గారు ఎంత చెప్పినా మరి వినకపోవడం అనేది ఆయనకు ఉరితాడుగా మారుతుంది, ప్రజలకు కూడా ఉరితాడుగా మారుతుంది. ఆయన వినకపోతే అధికారం ఆయన చేతిలో ఉంది. అంటే అధికారం అనేది ట్రాన్స్ఫర్ అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగిస్తే ప్రజలు చేస్తారా లేదా? మరి అన్నప్పుడు మరి ప్రజలను చంపి నువ్వు చేస్తావా? ఇదేంది? ప్రజల కోసం కదా నువ్వు ఉన్నది, మరి ప్రజలు వినవాడే వినాలి కదా. రెండవది, ఇప్పుడు యాజ్ పర్ ది లా రెవెన్యూ చట్టాలలో రాజ్యాంగంలో ఏం రాయబడి ఉందని 30 years ఎవరైతే కబ్జాలో ఉంటారో, అది ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ భూమి కానీ, ఆ కబ్జాను తోసేయడానికి వీలు లేదు. అది సిస్టమేటికల్గా వీడు ప్రూవ్ చేసుకోవాలి, ఎవడు ఈ భూమి నాది అని ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఉన్నోనికి ఏదో చూపెట్టిన తర్వాతనే చేసేది. అన్నప్పుడు ఈరోజు ఒక చట్టం లేదు, కూల్చివేతకు చట్టం లేదండి. మరి చట్టం లేనిది నీకు ఎక్కడ అధికారం? అసలు నీకు జీవో తీసే అధికారం కూడా లేదు. వెల్ఫేర్ కోసం మాత్రం. మరి ఎందుకు మరి మీరు లోపల కూర్చుంటున్నారు, బయటకు ఎందుకు వస్తలేదు మీ వాళ్ళంతా? మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నారని చెప్పేసి మా మీద మధ్యలో వస్తున్నాయి. హరీష్ రావు గారు ఏమో నిన్న అక్కడెక్కడ పార్టీ మీటింగ్ ఉన్నాయి సార్, నన్ను అడగనేమండి. పార్టీ ఆఫీసులో వాళ్ళు హైడ్రాకి సంబంధించిన వాళ్ళతో మీటింగ్ పెట్టారు. హరీష్ రావు గారు తప్పితే పెద్దగా ఎవరు కనపట్టలేదు. అవును కదా. 2 నెలల నుండి మా కార్యకర్తలు, నాయకులు, మా అధిష్టానం పోరాటం వల్ల ఈరోజు మొట్టికాయలు పడ్డాయి హైకోర్టు నుండి. ఏమని?
కూల్చివేతకు వీలు లేదు, నీవు హక్కుదారు కానీ చట్టం కాకుండా హైడ్రాకి మీరు సపోర్ట్ చేశారుగా, ఏది హైడ్రా హైడ్రాకి దాన్ని అడగండి అప్పుడు చెప్తాం. అయితే మేము మా కాలంలో దీన్ని అమలు చేద్దాము అని అంటే న్యాయ నిపుణులు ఏం చెప్పారంటే, సార్ దీన్ని సిస్టమేటికల్ గా చేయాలి, కోర్టు ఆర్డర్ ప్రకారం. కేసీఆర్ గారు కూడా పెద్దగా మాట్లాడారు, ఎవడైనా సరే నువ్వు వదిలేదు లేదు, వాడు ఎంత పెద్దోడైనా సరే వేసేస్తాం పీకేస్తాం అన్నారా లేదా? కానీ చేయలేదు కదా, అనడం వేరు చేయడం వేరు. ఈ నేత మొత్తం ఖతమే చేస్తారు. అవును సార్, అప్పుడు నేనేమంటున్నానంటే భయపడడానికి పోలీస్ ఆయన ఉంటాడు, ఇట్లా చేయొద్దని చెప్పి ఆయన కాదు సార్ ఇప్పుడు భయపెట్టిస్తాడు, కానీ కొట్టలేదు కదా, కొట్టడం నేరం, భయపెట్టడం తప్పు కాదు కదా, మీరు తప్పులు చేయొద్దని. కానీ మరి ఇప్పుడు కొడుతుంటే మీరు ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నారు? పైగా మీరు సపోర్ట్ చేస్తున్నారు. సార్ ఇక్కడ చూడండి, మేము హైడ్రాకి వ్యతిరేకం కాదని స్టేట్మెంట్ ఇస్తున్నారు. పరిపాలన ఎంత మేము హైడ్రాకి వ్యతిరేకం కాదని మీరు స్టేట్మెంట్ ఇచ్చారా లేదా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అంటున్నా హైడ్రాకి వ్యతిరేకం కాదు అంటున్నాం, ఇప్పుడు కూడా చెప్తారు మళ్ళీ స్టేట్మెంట్ మళ్ళీ 100 సార్లు అంటే నేను హైడ్రాకి వ్యతిరేకం కాదు కానీ ఇంప్లిమెంటేషన్ చేసే పద్ధతి తప్ప అంటున్నాం మేము, పద్ధతి రాంగ్. ఎందుకంటే 28,000 కట్టడాలు ఉన్నాయండి, 28,000 సర్వేలో మేము చేసినాం కదా, కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది కదా. తర్వాత 3,600 పైచిలకు చెరువులు కుంటలు ఉన్నాయి కదా. మరి వీటన్నిటిని అది చేసేటప్పుడు ఎంత సెన్సిటివ్ ఇష్యూ, జనవాసాలన్నీ నిండిపోయినాయి, వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తే కాదు కదా. ఆల్టర్నేటివ్ మార్గం నీళ్లు ఎలా పోతాయి అనేది నువ్వు సిస్టమేటికల్ గా నువ్వు కొత్త నిర్మాణం చేయాలి, కానీ నువ్వు ఉన్నదాన్ని తీసేస్తా అంటే కుదరదు కదా. ఇంకొకటి, ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉంది, అంతకుముందు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ఎక్కువ కబ్జాలు మీ దాంట్లోనే జరిగింది, మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే వెరిఫికేషన్ చేయమంటున్నాం. సార్ మీరు వెరిఫికేషన్ చేయండి, బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుండి 2024 వరకు 23 వరకు ఎంతైతే ఉందో ఆ ప్రభుత్వ కాలంలో ఎన్ని లేఅవుట్లు వెలిసినాయి, ఎంత కబ్జా అయింది మీరు చెప్పండి. అంతకుముందు 2014 కంటే ముందు ఎన్ని కబ్జాలు అయినాయి, ఎన్ని మరి మీరు పరిమితులు ఇచ్చారు అనేది మీరు చెప్పండి. మరి ఇప్పుడు వాళ్ళ అనుమతులు ఇవ్వండి. ఒకవేళ నిజంగానే ఒకవేళ కూల్చివేయాల్సి వస్తే మీ హయాంలో జరిగిన ఎక్కువ అతిపెద్ద ఇది జరిగిందని చెప్తున్నారు కాబట్టి వాటిని ముందు కోల్చాలి కదా యాక్చువల్గా అయితే. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు మేము కూడా అనేది అదే, ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ అనేది పెద్దోని దిక్కెళ్ళి వస్తుందండి, మంచి కానీ చెడు కానీ. మీరు ఇన్స్పిరేషన్ ఏం చేయాలంటే, ఎవడైతే నిజంగానే అంటే అనుమతి లేనిది ప్రభుత్వ భూమిలో లేదు, FTLలో లేదు, బఫర్ జోన్లో, ఈ మూడిట్లో అసైన్డ్ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ తర్వాత FTL బఫర్ జోన్లో ఉన్నప్పుడు మీరు దాన్ని చెక్ చేసి దాన్ని కూలగొట్టండి. తప్పు, ఎందుకంటే వాడు తప్పు చేసిండు. కానీ అదే భూమిలో ఒక ఏది పర్మిషన్ ఇచ్చి, వినండి, పర్మిషన్ ఇచ్చి ఏది లేఅవుట్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ కదా. అది బీఆర్ఎస్ కావచ్చు, అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం, తప్ప కదా. ఒక్కసారి పర్మిషన్ అయిపోయింది అని అంటే మరి కరెంటు బిల్లులు, ఇంటి బిల్లులు, నీళ్ళ బిల్లులు అన్ని తీసుకుంటూ నీకు ఎట్లా రైట్ ఉంది కూలగొట్టేది? రాంగ్ అండి ఇది. ఏ ప్రభుత్వం చేసినా రాంగ్ ఇది. కాబట్టి కేసీఆర్ గారు ఆగారు, అరే ఇది మరి ప్రభుత్వం ఇచ్చడానికి ఇది కరెక్ట్ పై మీరు చెప్పేది, ఇక దాన్ని ముట్టుకోవద్దు నేను అనే దాంట్లో నేను ఆగిపోయింది కదా. మరి నువ్వెందుకు అవుతలే చెప్తానే ఉన్నా మీకు. అట్లా కాదే బాబు, సిస్టమేటికల్ గా చేయాలి. దీన్ని చేసేటప్పుడు మానవతా దృక్పథం అనేది ఉంటుంది. ఆయన కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ వీళ్ళు కానీ అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సింది. ఏదో ఆలోచనగా చేశారు. సార్ రేపు పొద్దున అది కూడా మొత్తం జన ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా మారబోతుంది. ఆల్ పార్టీస్ ఏకమైనవి. వికారాబాద్ అడవులను కొట్టివేయవద్దు, నరికివేయవద్దు, రాడార్ వ్యవస్థ మాకొద్దు, మాకు అడవులే ముద్దు అనే కార్యక్రమాన్ని ఈరోజు ఏది లోకల్ బాడీస్ అన్ని చేపట్టినాయి. రేపు పొద్దుగల ప్రజా ఉద్యమం మాట్లాడదు. 12 లక్షల మందికి 12 లక్షల మొక్కలకు 12 లక్షల తలలు లేవాలి అనే ఉద్యమాన్ని ఈరోజు చేపట్టబోతున్నాము. అది ప్రజా ఉద్యమం, అది ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలు చేస్తాయి. ఆల్ పార్టీ, ఆల్ మెన్, మహిళలు, వీళ్ళు 6 తారీఖు బతుకమ్మ పెట్టినాం. ఇప్పుడు రేపు పొద్దుగాల రేపో ఎల్లుండో జాయింట్ యాక్షన్ కమిటీ పడుతుంది. ఇది కూడా మరో తెలంగాణ ఉద్యమంగా మేము తీసుకపోతే మేము వదిలిపెట్టేది లేదు. దాన్ని కాపాడడం వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్ ప్రజలను కాపాడిన వాళ్ళం అవుతాం మేము. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు ఆక్సిజన్ కావాలండి. హైదరాబాద్ ప్రజలు కూడా ఈ ఉద్యమంలో మేము ప్రతి వారానికి అన్నదగిరి కొండలకు పోయే వాళ్ళం. ఆ కొండలను గుట్టలను మరి చదువును క్లీన్ చేస్తున్నారంట, అడవులు పోతున్నాయంట అని చెప్పి మీరు కూడా హైదరాబాద్ ప్రజలకు వేడుకునేది ఏంటంటే, ఖచ్చితంగా మా యోయో టీవీ ద్వారా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనండి. మరి దామగుండం అడవులను కాపాడండి, వికారాబాదు అన్నదగిరి అడవులను కాపాడండి, మూసీ నది పుట్టుకని కాపాడండి, మూసీ నదిని కూడా కాపాడండి. ఎందుకనంటే మూసీ నది ఉండడం వల్ల ఈరోజు 2 జలాశయాలు ఉన్నాయట, ఉస్మాన్ సాగర్ మరి హిమాయత్ సాగర్. అవన్నీ ఈరోజు అప్పటి నుంచి ఉన్నటువంటి అనాది కాలంలో ఉన్నటువంటి ఒక ప్రకృతి సిద్ధంగా ఏర్పాటైనటువంటి మీరు నాశనం చేస్తా అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు.
కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారికి ఉరితాడు. కాబట్టి ఉరితాడు నుండి తప్పించుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది. లేదు ప్రజల్ని ఉరేస్తా అంటే, అడవినే ఉరేస్తా అంటే నిన్ను పక్క ఉరేసి మరి మేము కూడా చేసే పని మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి వికారాబాద్ ప్రజలు ఏకం కావాలి. కొడంగల్, తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ళ ప్రజలు ఏకం కావాలి. హైదరాబాద్ ప్రజలు వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఈ రాడారు మాకు వద్దు, మరి వికారాబాద్ అడవులే ముద్దు అనే నిదానంతో మీరు అందరి ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి మరి యోయో టీవీకి మరి ఈ సదావకాశాన్ని ఇచ్చినందుకు ప్రజల కోసం మరి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు అడవికి రండి, చూడండి అని చెప్పి తెలియజేస్తూ నమస్తే. థ్యాంక్ యూ. తప్పకుండా ఆ రకంగా మనం ఆ దిశగా అడుగులేద్దాం. ఏదైనా పర్యావరణాన్ని కాపాడుకోవడం మన వంతు బాధ్యత కాబట్టి చూద్దాం ఏం జరగబోతుందో. ఓవర్ టు స్టూడియో.